ఎవరు నువ్వు? నువ్వు మహేంద్రుడివైనా దేవేంద్రుడివైనా నాకు అనవసరం. మాటలతో విసిగించకుండా మర్యాద బయటకు వెళ్ళు. వెనకపోతే వెళ్ళి ఉరేసుకుని చావు, అంతేగాని ఒంటరిగా నడవాలని విసిగించకండి. నా పేరు లక్ష్మి, మాటలు జాగ్రత్తగా రాని. అయితే నేను వెళ్తున్నాను. లక్ష్మి గులాబీ అందం నన్ను పిచ్చివాళ్ళు చేస్తుంది. మిస్టర్ మహేంద్ర, నీలాంటి రోడ్ సైడ్ రావడానికి అలాగే కనిపిస్తారు. లక్ష్మి అది నీ తప్పు కాదు. ఈ సృష్టిలో అందమంతా కలబోసి సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడు. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీకే దక్కుతాను. నీకు గర్వపాటు. ఈ లక్ష్మి గుండెల ప్రాణం ఉండగా నీకు దక్కే ప్రసక్తే లేదు. నాకు నచ్చిన అందమైన తోటైనా అందులో పువ్వైనా నాది అనుకుంటే నా సొంతం చేసుకుంటున్న హామీ. నీ హామీ రోడ్డు పోయి ఎవరికైనా చెప్పు, వింటారు. నేను కాదు. ఎవరో నేను లక్ష్మి, నా ముందు నువ్వు ఉన్నావు. నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకే నీకు చెప్తున్నాను. చెప్పాగా చూడు, ప్రేమించానంటే నీకు సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు నేను చాలా మందినే చూశాను. మర్యాదగా బయటికి వెళ్ళు. లక్ష్మి నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నా సామ్రాజ్యానికి వివరాలు చేస్తాను. చూడు మిస్టర్, కనిపించగానే ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే అది ప్రేమ ఎలా అవుతుంది? నా దృష్టిలో ఇలా తప్పే లక్ష్మి. నువ్వు అంటే నాకు ఇష్టం. మానవ దైవశకులు నా కౌలేకరా. చూడు, నా రాజా వస్తే నీ అంత చూస్తాడు. అంత పని జరగమంటే మర్యాదగా బయటకు వెళ్ళు. ఇలాగే గోల్ చేసావంటే 10 మందిని పిలుస్తాను. వాళ్ళే నీ దేహానికి శుద్ధి చేస్తారు. ఎవరా నువ్వు మంచి మూలలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? నీలాంటి పవిత్ర కుర్రాలకి తాలూకీలో వచ్చడానికి వచ్చిన పల్నాడు సింహని రాయలసీమ పులిపెట్టిరా. నువ్వేమైనా దీన్ని ఎవరువా కనిపించడా? ఎలా జగల కొత్త సింహాన్ని నీలాంటి రౌడీ రౌడీ సింహాన్ని రాజా రాజా ఈ మహిళ సంగతి పూర్తి తెలియదు. ఈ మహిళ పేరు చెప్తే ముంబై నుండి మాచలకు హడల్. ఈ రాజా పేరు చెప్తే ఆంధ్రకే హడల్. మర్యాదగా ఖండించి వెళ్ళకపోతే నా చేతులు చచ్చిపోతావు. అనవసరంగా నాది విరోధం పెట్టుకోకు. ఇక్కడ కుక్కతో వస్తావు. మహేంద్ర, ఈ రాయలసీమ తగిన బాడీ రైతు రత్నాలసీమ రాయలసీమలోని నీలాంటి ఫ్యాక్షనిస్టులను బట్టే ఈ సీమ ఇలా తయారైంది. ఓకే 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 రాజా, నీకు గొడవడికి దేశం ఈ మైంద లేదు. నేను వెళ్తున్నాను. ఏమండి, మీరు రావడం కాస్త ఆలస్యం అంటే నా బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? లక్ష్మి, ఈ రాజా నీ పండుగ ఉన్నంత వరకు రాజా ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. అయినా మీరు ఎప్పుడు ఇంతే, చెప్పే టైంకి అసలు రారు. లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్ చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. అంతేనే, మీకు ఎప్పుడు పేషెంట్లు గొడవే తప్పితే మీకు ప్రియురాలు ఉందని దానికి కాస్త ముద్దు ముచ్చట్లు నేను గోలే ఉండదు. లక్ష్మి, నా గుండెల్లో వెలిసిన అనురాగను ఆ బాలిక విజయలక్ష్మి నువ్వు. రాజా ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. అయిన వారు లేవలేని అనాథం నేను. నాలాంటి దాన్ని మీలో ఒక దానిగా చేసుకోబోతున్నారు. మీ గుండెలో స్థానం ఇచ్చారు. నాకు మీరు దేవుడితో సమానం అండి. లక్ష్మి, లక్ష్మి, నీలాంటి మనసు కన్నా అమ్మాయి నాకు దొరకటం నాకు ఎంతో అదృష్టం. అందుకే ఈ సమయంలో ఎంత సైలెంట్ గా ఉంటాం ఏం బాగలేదు. మరి ఏం చేయమంటారు? సెలవేయండి దొరగారు. ముచ్చటిగా 3 ముద్దలు 6 పదులు తెలిస్తే అబ్బా, అవేమీ కుదరవు. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పుడు దాకా నేను అదేంటి అవగాలి తప్పదు. మరి చూడండి, అందరూ మళ్ళీ చూస్తున్నారు. లక్ష్మి, లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఈ రోజు ఈ రాములవారి గుడిలో రంగరంగ వైభవంగా పెద్ద ఉత్సవం జరుగుతుంది. మన ఊరి పెద్దల సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజంగా అండి, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభవార్త కోసం ఎప్పుడు ఈ రోజుకి నా కళలు పండాయి. ఎదురు చూస్తూ ఉంటున్నా. ఇంకా ఏమైనా ఇచ్చేది ఉందా? మీరు భలేవారే, ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? ఇవ్వాలి కానీ ఏమైనా ఇవ్వచ్చుగా. మరి
నాకు సిగ్గేస్తుంది. అమ్మో, అమ్మాయి గారు సిగ్గు మరకలా తయారయ్యారు. ఇంతకన్నా అవకాశం మరొకటి దొరకదు. అబ్బా చూస్తారండి, ఏమిటిది? చూస్తా చూడండి, వాళ్ళు కూడా ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. నేను ఇంతసేపు బాధలేండి. ఈ మల్లెల సువాసనతో రగిలిపోతున్న ఈ యవ్వన